అంబట్ రాంబాబుకి మరొక బిగ్ షాకింగ్ న్యూస్ అనమాట. అండ్ జైలు నుంచి బయటికి వస్తాడు అని అనుకునే లోపే మరొక కేసు వచ్చి మీద పడుతుంది. ఆ కేసు నుంచి కూడా బయటకు వస్తాడు అనుకునే లోపే ఇంకొక కేసు వచ్చి పడుతుంది. మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయనే విషయం మీద వాళ్ళకి ఒక అవగాహన లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు, ప్రజల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ విధంగా ప్రలోభ పెట్టారనే విషయాల పట్ల, వాళ్ళు చేసిన పనుల పట్ల వాళ్ళకే కూడా గుర్తు లేకుండా అయిపోయింది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మరి రీసెంట్గా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో అంబట్ రాంబాబు గారి పైన 36 కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఆ 36 కేసుల్లో ఒక్క కేసు కింద అంబట్ రాంబాబుని అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత మిగతా కేసులన్నీ కూడా హైకోర్టు మాత్రం తోసిపుచ్చేసింది. ఓకే, ఇంకా దాని పట్ల ఏదో రకంగా బయటికి వస్తారులే అనుకునే లోపే ఇంకో కేసు వచ్చి అంబట్ రాంబాబు గారి మీద పడిందనమాట. సో అది కూడా ఏం కేసు అంటే మరి ప్రైవేటీకరణ, హాస్పిటల్ ప్రైవేటీకరణ విషయంలో ఆయన చేసినటువంటి కొన్ని పనుల పట్ల అప్పట్లో చేసినటువంటి కొన్ని కేసులు ఇప్పుడు బయటకు వచ్చాయి. సో దాని మీద మళ్ళీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి, ఆ కేసుని కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఓకే, దాని గురించి కూడా ఏదో రకంగా మాట్లాడుకొని ఇంకా రేపు జైలు నుంచి బయటకు వస్తాడు అని అనుకునే లోపే ఇంకొక కేసు వచ్చి మీద పడింది. అది 2023లో సంక్రాంతి సంబరాల్లో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతోని అంటే జనాల దగ్గర డబ్బులు దోచుకోవడం అనేది చేశారు, డబ్బులు వసూలు చేయడంలో పాల్పంచుకున్నారు అని చెప్పేసి అంబట్ రాంబాబు గారి పైన అప్పట్లో జనసేన కార్యకర్తలు కేసు వేశారు. కానీ అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండింది కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదట. సో ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనమాట. సో సత్తెనపల్లి పోలీసులు ఎప్పుడైతే ఇక్కడ రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తారో ఆ వెంటనే మేము అదుపులోకి తీసుకుంటామనే విధంగా వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనము జనాలకు ఏ విధమైనటువంటి పనులు చేస్తే మనకు మళ్ళీ వెంటనే అదే రిటర్న్ వస్తుంది అని చెప్పడంలో అసలు డౌట్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం చేసినా కూడా అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి విచ్చలవిడిగా చేసినటువంటి తప్పులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సో వాటి పట్ల వాళ్ళు అనుభవించాల్సినటువంటి ఆ ఒక శిక్షని కూడా అనుభవిస్తూ ఉన్నారు. సో ఇక మీదటైనా కూడా ఎవరైనా ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటే ఓకే, ఇప్పుడు అంటే కూటమి వాళ్ళ ఓన్లీ వైసీపీ వాళ్ళని కాదు, కూటమి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి ఇప్పుడు వీళ్ళనుకున్నా కూడా రేపొద్దున ఎప్పుడైనా ప్రభుత్వం మారినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ కేసులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో రేపొద్దున వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి కేసులు కూడా బయటకు తీసుకొస్తారు. ఓన్లీ అంబట్ రాంబాబు గారు కాదు, ఓన్లీ వైసీపీ కాదు, ఓన్లీ కూటమి కాదు, అందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలన్నమాట. అండ్ చేసినటువంటి పనిని సభ్యంగా ప్రజల కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం చేస్తే ఎప్పటికైనా కూడా మంచి ఉంటుంది. అండ్ ఈ విధంగా అన్యాయం పనులు, దుర్మార్గాలు చేస్తే ఎప్పటికైనా కూడా అది మనకు చేటులాగా మన వెనకాలనే వస్తూ ఉంటుంది, మనల్ని అంతం చేస్తూ ఉంటుంది. మరి అంబట్ రాంబాబు గారికి ఒక కేసు పైన ఇంకో కేసు, ఇంకో పైన ఇంకో కేసు, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మరి బయటకు వస్తారు అనుకునే లోపే ఇంకో కేసు పట్ల లోపలికి వెళ్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా కావద్దు ఇక మీదటైనా. అండ్ ఎవరైనా రాజకీయ నాయకులు ఈ విధంగా చేసే వాళ్ళు ఉంటే చేయకుండా జనాల కోసం వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తే బాగుంటుంది అని చెప్పేసి జనాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి అంబట్ రాంబాబు గారి పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.